పడిపోయిన కెరూబు సామాన్యుడు కాదు. వాణ్ణి బంధించాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. పడిపోయిన కెరూబు కూడా భయపడాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ఏమిటో తెలుసా? సార్వత్రిక సంఘమంతా కూడా కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను విశ్వాస విషయములోను ఏకత్వం పొందాలి. ఏమిటంటే సార్వత్రిక సంఘమంతా ఒక్కటైతే తప్ప వాడిని మనం చెదగదొక్కలేం. ఎప్పుడైతే సంఘం ఏక శరీరం అవుతుందో అప్పుడు సాతాను భయపడడం ప్రారంభమవుతుంది. ఎందుకో తెలుసా? శీఘ్రముగా సాతానును దేవుడు మన కాళ్ళ క్రింద చిదగదొక్కించునన్న మాట కేవలం ఒక స్థానిక సంఘానికి సంబంధించింది కాదు, ఒక విశ్వాసికి సంబంధించింది కాదు. సంఘ శరీరపు కాళ్ళ క్రింద వాడు చిదగదొక్కించబడబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. నిన్ను చూసి కూడా భయపడాలంటే ఆయన చెప్పే సర్వసత్యం, ఆయన జ్ఞానం, ఆయన చిత్తానుసారమైన మర్మం నీలోనికి వస్తే వాడు నీకు కూడా భయపడాల్సిన పరిస్థితులు వస్తాయి. ప్రైజ్ ద లార్డ్.